హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మల్టీగ్రెయిన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా రాగుల్ని స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జొన్నల్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మువ్వలు వచ్చే వరకు, అంటే ఇలా మీకు కనిపిస్తున్నాయి కదా, వాటిని మువ్వలు అంటారు. ఇలా మువ్వలు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మువ్వలు బాగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇదే ప్యాన్లోకి పెసల్ని తీసుకొని పెసల్ని కూడా లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాస్త బాదం పప్పు, కాస్త జీడిపప్పుని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన వాటిలోనికి 10 నుంచి 15 యాలకల్ని వేసుకొని పిండి ఆడించి పెట్టుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట మర నుంచి వచ్చిన తర్వాత. వీటితో నేను గంజియాలో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను.